గాయ్స్ మన ముందరైతే ఫోర్స్లో ఉన్న టెంపో ట్రావెలర్ అయితే ఉంది. దీన్నైతే మనం రివ్యూ చేయబోతున్నాం. ఫుల్గా ఈ వీడియోని చూడండి. హే గైస్, వెల్కమ్ బ్యాక్ లక్కీ సురేష్ మోకల్లా. సో గైస్, ఈ వెహికల్ అయితే చూస్తున్నారు కదా మీరు. ఇది టెంపో ట్రావెలర్ 2024 మోడలు. అండ్ ఇది రిజిస్ట్రేషన్ వచ్చి 2 నెలలు ముందు తీసాడు అనమాట. మేలో తీసాడు, రిజిస్ట్రేషన్ వచ్చి మనకి జూలైలో అయింది. తెలిసిన అన్నది తిరుపతిలో. అండ్ ఇది కూడా మనకి తిరుపతిలో టూర్లు అవన్నీ వెళ్తాయి. చిన్న రివ్యూ చేస్తాను ఈ వీడియో గురించి, నాకు తెలిసినంత వరకు తెలుసుకున్న మరి కొన్ని దీని స్పెసిఫికేషన్ అన్నీ చెప్తాను. అండ్ స్క్రీన్ పైన మెన్షన్ చేస్తాను చూడండి. దీని మోడల్ వచ్చి ట్రావెలరు T1 అని అంటారు. అండ్ ఫోర్స్ టెంపో ట్రావెలరు అని అంటారు. దీనికి సీట్ కెపాసిటీ వచ్చి 17+. అంటే 13 సీటే రిజిస్ట్రేషన్కి. కాకపోతే 17 మంది వెళ్ళొచ్చు, డ్రైవర్తో కలిపి 18 మంది వెళ్ళొచ్చు అనమాట. అండ్ ఇవన్నీ ఎక్స్ట్రా ఫిట్టింగ్ అయితే ఏం చేయలేదు. దీని గురించి పూర్తిగా మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పి ఈ వీడియో చేస్తూ ఉన్నాను. అండ్ ఈ ఓనర్ గాడి అడిగి పర్మిషన్ తీసుకొని తెలిసినానని చేస్తున్నాను అనమాట ఈ వీడియో. అండ్ దీని కాస్ట్ అండ్ దీనికి మంత్లీ ఈఎంఐ ఎంత పే చేయాలి అన్నీ క్లియర్గా స్టెప్ బై స్టెప్ చెప్తాను. అండ్ ఎండింగ్ వరకు ఈ వీడియోని అయితే కంప్లీట్గా చూడండి. మొత్తానికి అయితే గైస్, ఫోర్స్లో మనకి టెంపో ట్రావెలరు ఇదనమాట ఫ్రంట్ సైడ్ లుక్. అండ్ దీని వివరాలన్నీ మీకు ఎండింగ్లో చూపిస్తాను. అన్నని పిలిచి టెంపోలో కూర్చొని మరి అన్నని క్లారిటీగా ఈఎంఐ ఎంత అండ్ దీని కాస్ట్ ఎక్స్ట్రా ఖర్చు ఎంత అయింది మొత్తం క్లారిటీగా చెప్తాను. ఫస్ట్ దీనికి వచ్చి మన ఫస్ట్ లుక్ అయితే ఇదనమాట. అండ్ ఇక్కడ మనకి లోగో వాళ్ళదైతే ఉంది ఫోర్స్ అని. అండ్ ఇక్కడ ఒక గిర్లు, ఇది ఎక్స్ట్రా ఫిట్టింగే కాదు, ఇది ఎక్స్ట్రా ఫిట్టింగ్. ఈ 2 లైట్లు అండ్ నెంబరు మనకి ఇండికేటర్స్ అయితే టాప్లో వస్తాయి. అండ్ హెడ్ లైట్ మెయిన్ లైట్ అనమాట. అండ్ ఇది పార్కింగ్ లైటు, నెంబర్ ప్లేటు. ఇటు వచ్చాయి, ముందుకు వచ్చాయి హంసి. సిఆర్వి మనకి ఇది సూపర్ అనమాట. సూపర్లో మనకి ఏదో ఇక్కడికి వచ్చి జీపీ ఇది ట్రావెలరు. అండ్ ఇక్కడ మనకి ఇండికేటర్ ఉంది. ఇక్కడ FM 2.6 CR అని ఉంది. అండ్ ఇక్కడికి వస్తే మనకి ఇక్కడ ఇప్పుడు వచ్చే లేటెస్ట్ బండ్లకి బ్యాటరీ ఆఫ్ ఆన్ అని ఇక్కడ ఉంటుంది కిందన. ఇక్కడ చూడండి వార్నింగ్ అని ఉంది కదా, ఆఫ్ అండ్ ఆన్. లేటెస్ట్ బండ్లు ఇప్పుడు వచ్చే బండ్లకి అనమాట. అండ్ ఇలాగ వస్తే మనకి ఇగడి సైడ్న లైట్లు, పార్కింగ్ లైట్ వేస్తే నైట్ టైంలో లాంగ్ సీజ్ బండి కాబట్టి పార్కింగ్ లైట్ వేస్తే సైడ్న వెలుగుతాయి లైటింగు. అండ్ ఇక్కడ మనకి స్టిక్కర్ అయితే ట్రావెలర్ అని ఉంది. అండ్ ఇక్కడ కూడా మనకి ఇండికేటర్ లైట్ అయితే ఉంది. టైర్ సైజ్ ఎంత ఇదే గాయస్? టైర్ అయితే మనకి టైర్ నెంబర్ వచ్చి 217 అండ్ 75 ఉంది. అండ్ R15 అని ఉంది. ఇది టైరు మనకి. అండ్ ఇక్కడ మనకి ఇవి రాలేదా వీల్ కప్స్, స్టోర్ రూమ్ నుంచి అయితే రాలా, మనం ఎక్స్ట్రా చేసుకోవాలి. అండ్ ఈ గిర్లు కూడా ఎక్స్ట్రా ఫిట్టింగ్. షోరూమ్ బండి ఇచ్చినప్పుడు రాదనమాట ఈ గిర్లు. అంటే లోపల నుంచి మనం బయట ఏదన్నా హ్యాండ్ పెట్టినప్పుడు ఏదన్నా స్క్రాచ్ అవ్వకుండా అనమాట. అండ్ ఇదే విధంగా బ్యాక్ లుక్ వచ్చేయండి. మనకి ఇందులో పైన క్యారియర్ కూడా ఉంది. ఇంకా క్యారియర్కి కొన్ని వర్క్స్ ఉన్నాయన్నమాట. 2 నెలలు అయింది బండి తీసి. అండ్ క్యారియర్కి పైన లగేజ్ ఏదన్నా పెట్టుకోవాలంటే ఇది స్టెప్స్ పైకి ఎక్కడానికి. అండ్ ఇవైతే మనకి బ్రేక్ లైటింగు అండ్ ఇండికేటరు అండ్ రివర్స్ గేర్ అనమాట. ఇక్కడ మనకి వాళ్ళ లోగో ఉంది ఫోర్సు, కింద నెంబర్ ప్లేటు. ఇది ట్రావెల్స్ మన వాళ్ళది. తిరుపతికి వచ్చినప్పుడు ఎవరైనా సరే గుర్తుపెట్టుకోండి, నిత్య ట్రావెల్స్. మనకి వెబ్సైట్ కూడా ఉంది. ఆ వెబ్సైట్ లింక్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, కాంటాక్ట్ ఉంది. అండ్ ఇక్కడ మనకి చూడండి ట్రావెలరు అండ్ సూపరు అని ఉంది. ఇక్కడ సేమ్ లైటింగు. ఇక్కడ లాక్ మనకి కీస్ ఎక్కడ ఉన్నాయా గాయస్? ఇది మనకి కొద్దిగా ఇక్కడ స్పేస్ అనమాట. లగేజ్ ఏదన్నా స్టోర్ చేసుకున్నాం. ఇక్కడ చూడండి ఇది ఊపరు, మనకి లోపల సౌండ్ సిస్టమ్కి ఊపరు ఎక్స్ట్రా ఫిట్టింగు. అండ్ కొద్దిగా ఉంది ఇక్కడ స్పేసు. అండ్ ఇక్కడ వచ్చి మనకి కింద ఏదన్నా స్టెఫ్నీ అనమాట. మనకి టైర్ ఉంది కింద, ఏదన్నా ఎమర్జెన్సీకి స్టెఫ్నీ మార్చుకున్నాం. ఇక్కడ నుంచి మనం డౌన్ చేసుకోవాలి. ఇది కొద్దిగా ఉంది స్పేసు, లగేజ్ స్టోర్ చేయను. అండ్ ఫ్రంట్కి వెళ్దాం, సైడ్న లాక్ చేసి అట్నే కంటిన్యూ చేయి ఆ వీడియోని.
అండ్ ఇట్ సైడ్ కూడా మనకి లెఫ్ట్ అండ్ రైట్ రెండు పక్కల ట్రావెలర్ అని ఉంది. ఇక్కడ మనకి ఫ్యూల్ ట్యాంక్ వచ్చి దీని కెపాసిటీ 17 లీటర్స్ ఉన్నది. 70 లీటర్లు అని వాళ్ళు మెన్షన్ చేస్తున్నారు కంపెనీ వాళ్ళైతే. సో నాకు తెలిసి ఒక 60 లీటర్లు పట్టొచ్చేమో. అండ్ అదేవిధంగా మైలేజ్ అంతా తర్వాత లాస్ట్ చెప్తాను, డ్రైవర్ని అడిగి కనుక్కొని అబ్బాయి తోలే అబ్బాయిని అడిగి. అండ్ ఇది ఫ్యూల్ అనమాట. అండ్ ఇక్కడ మనకి 3 లైట్స్ ఉన్నాయి ఇండికేటర్స్. అండ్ ఇది మెయిన్ మనకి. అంటే మనకి ఇది ఇంజను చూసారు కదా, ఇట్లా ఉంటుంది మనకి టెంపోలో ఇంజను. ఏమేమి పార్ట్స్ నాకే తెలియదు దీంట్లో టెంపో తోలుతుంటా. ఇదేం ఆయిల్ ఇది వాటర్ పోస్తున్నాం. ఇదేం ఆయిల్ ఇది? కూలంట్ ఆయిల్ అదే బ్రేక్ ఆయిల్ అదే బ్రేక్ ఆయిల్ అదే స్టీరింగ్ ఆయిల్ ఇదే ఎయిర్ బ్లూ ఇదే. మొత్తానికి అయితే ఇది ఇంజను. అండ్ మొత్తం అవుట్లుక్ అయితే చూసారు. ఇప్పుడు ఇన్సైడ్ లుక్ చూద్దాం ఎలా ఉందని చెప్పి. ఇంటీరియర్ అండ్ మీటర్ కాడ స్టీరింగ్ కాడ అన్నీ చూపిస్తాను. వచ్చేయండి లోపలికి వెళ్దాం. గైస్ మొత్తానికైతే బయట అయితే చూపించాను, ఇది లోపల అనమాట. అండ్ మనకి స్టార్టింగ్ నుంచి ఇక్కడ స్విచెస్ చూసుకుందాం. ఇది ఏసీ అండ్ ఏసీకి వచ్చే ఫ్యాన్ అనమాట. అండ్ బయట మనకి అయితే ఎక్స్ట్రా లైట్లు ఉన్నాయో వాటికి స్విచెస్. ఇదేంటి ఇది? ఎక్కువ మోడా. అండ్ ఇది మనకి పార్కింగ్ లైట్స్ 4 ఇండికేటర్స్ వెళ్తాయి కదా అవి. అండ్ ఇది మీటరు. ఇది మీటర్లో చూస్తే మీరు కరెక్ట్గా ఇప్పటి వరకు మనకి ఇక్కడ మీకు కెమెరాలో కనిపించట్లా 6410 క్లారిటీగా కనిపించట్లా వీడియోలో. 6410 కిలోమీటర్లు తిరుగుంది. అండ్ ఇది వచ్చి మనకి 18 కిలోమీటర్స్ లాక్ 80 కిలోమీటర్స్ లాక్ ఇది. అండ్ ఇక్కడ మనకి ఆనర్లో స్టీరింగ్ కొత్త బండి కాబట్టి ఏదైతే ఆ స్మెల్ ఉంటుందో ఆ స్మెల్ యాస్టీజ్ అట్లాగే ఉందన్నమాట. 2 months కదా అవుతుంది. అంటే ఒక స్మెల్గా మాది వస్తుంది కదా కొత్త బండి, అదే యాస్టీజ్ అదే స్మెల్ వస్తుంది. అండ్ ఇదంతా ఎగిస్ట్ అనమాట. టీవీ మనకి షోరూమ్ వాళ్ళు ఇచ్చినప్పుడు అయితే టీవీతో రాదు అసలుకి. టీవీ అండ్ ఇది సెట్ హోమ్ థియేటర్కి ఇవన్నీ ఎక్స్ట్రా ఫిట్టింగు అదేవిధంగా వస్తూ ఉండండి. గీర్ రాడ్ చూసినా మనకి 5 గేర్స్ అండ్ రివర్స్తో కలిపి 6 గేర్లు అనమాట. ఏం మారలేదంటే ముందున్న టెంపో ట్రావెలర్లకి లేటెస్ట్కి అసలు ఏం లేదనమాట. అండ్ ఇప్పుడు చూపిస్తాను మీకు సీటింగ్ ఎట్లా ఉందని చెప్పి. చూడండి మొత్తం గాయ్స్. ఇంకొకటి ఏంటంటే సూపర్లో మనకి అన్ని పవర్ విండోస్ వస్తాయి అనమాట. లెఫ్ట్ అండ్ రైట్ ఈ 2 విండోసే పవర్ విండోస్ అనమాట. పాత బండ్లకైతే ఉండదు పవర్ విండోస్, మనం రొటేట్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు అన్నీ చూపిస్తాను చూడండి. అండ్ ఇక్కడ హ్యాండ్ బ్రేకు, ఇది డ్రైవర్ సీటు. ఇది మెయిన్ మా ఫీల్డ్కి డ్రైవర్ సీటు. ఇక్కడైతే మనకి హ్యాండ్ పెట్టుకున్నాం. అండ్ లెఫ్ట్ సైడ్ కూడా ఉంది, ఏదన్నా కుదుపులలో వెళ్ళేటప్పుడు పట్టుకున్నాను అనమాట. అండ్ ఇవన్నీ వచ్చి ఏసీ మొత్తం 6 ఉన్నాయి ఫ్రంట్లోనే. ఇక్కడ 3, ఇక్కడ ఒక 3 ఏసీ బ్లోయర్లో. అండ్ ఇప్పుడు సీటింగ్ చూపిస్తా. మొత్తానికి ఇవి సీట్స్ డ్రైవర్ సీట్తో కలిపి రిజిస్ట్రేషన్కి వచ్చి లెక్కకి 13 అంటే 13+ వస్తుంది మీనింగు. అండ్ మనం ఇంకోటి ఏంటంటే దీంట్లో 2, 2, 4 ఈ లైన్లోనే 8, ఇవి ఒక 3, 12. అండ్ లాస్ట్ ఒక స్లీపర్కి అండ్ సిట్టింగ్ కూడా సెట్ చేశారు. చూపిస్తారా అండి? ఇక్కడ కూడా మనకి 4 బ్లోయర్లు ఉన్నాయి ఏసీకి, కంట్రోలరు. అండ్ ఇక్కడ 2 స్పీకర్లు సెటప్. అండ్ ఫ్రంట్ కూడా 2 స్పీకర్లు ఉన్నాయి. ఇవి ఇక్కడ ఏంటంటే ఒక మనిషి కొనుక్కోవాలన్నా కొనుక్కోవచ్చు, అండ్ లేదా కూర్చోవాలన్నా అడ్జస్ట్ అయితే ఒక 4 మెంబర్స్ అయితే కూర్చోవచ్చు. ఇది ఎక్స్ట్రా ఫిట్టింగ్, బండితో అయితే రాదు అంతే కదా, బండికి రాదు కదా. ఇది ఎక్స్ట్రా ఫిట్టింగ్. మొత్తం ఈ ఒక 4 ఈ యొక్క ఎన్ని కెపాసిటీ అప్పుడు 17 సీట్ కెపాసిటీలో. అంటే అబ్బాయి వీడియో తీస్తున్నాడు, అబ్బాయి బండి తోలేది, అబ్బాయిని చూపిస్తాను లాస్ట్. 17 సీట్ల కెపాసిటీ. ఎవరైనా సరే తిరుమలకి వచ్చినప్పుడు లేదా తిరుపతికి వచ్చినప్పుడు కింద వెబ్సైట్ పెడతానని చెప్పాను కదా, వెబ్సైట్లోకి వెళ్ళి ఎక్కడికి వెళ్ళాలన్నా రామేశ్వరం, కన్యాకుమారి, ఇంకెక్కడికి వెళ్ళాలన్న టూరు ఎనీ టైం అవైలబుల్గా ఉంటాయి టెంపో ట్రావెలరు.
అండ్ కార్స్ ఏ వెహికల్ అయినా కింద అయితే డిస్క్రిప్షన్లో మ్యాటర్ అయితే పెడతాను, దాన్ని ఫాలో అవ్వండి మీకు అవసరం అయితే. అంటే ఇవి సీటింగ్ వచ్చి ఇక్కడ మనకి ఎమర్జెన్సీ అని ఉంది, ఏదన్నా వాళ్ళకి ఏదన్నా అవసరం అయితే ఎమర్జెన్సీ నొక్కితే సౌండ్ అలారం వస్తుంది. ఇవన్నీ కర్టన్స్ కూడా ఎక్స్ట్రా అనమాట, ఈ కర్టన్స్. అండ్ ఇవన్నీ ఇండోర్స్ తీసుకోవచ్చు గాలికి ఏసీ లేనప్పుడు. అండ్ సైడ్న మనకి లైట్ కూడా ఉంది, లైట్లు తులసి లైట్లు బాగా నిద్రపోతా ఉన్నాడా, ఇవి లైట్లు అనమాట. అండ్ ఇది కూడా లైటే, సీలింగ్ చూస్తే ఓకే స్ట్రైట్గా ఉంది. ఇది ఫ్యూర్ వచ్చి స్టోరూమ్తో వచ్చిందే బండి, పైన మనకి ఇవన్నీ ఇంటీరియర్ వర్క్ గార్డ్ ఉందన్నమాట, అది చేయలేదు. అవన్నీ చేసినా సరే దానికి ఒక 2 లక్షల దాకా ఎక్స్ట్రా ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఇదే బాగుంది, అంటే షోరూమ్కి వచ్చింది ఇదే, ఎక్స్ట్రా ఖర్చు చేయించుకోవచ్చు. అది ఇది ఫైనల్గా ఇప్పుడే అన్ననాడు కనుక్కున్న దీని రేటు అవన్నీ వస్తా అని చెప్పాడు. ఆయన ఏదో పనిలో ఉన్నాడంట, అన్న వచ్చిన తర్వాత ఫోన్లో చెప్తాడా లేదా లేర్లో కెమెరా ముందు చూపిస్తానో తెలీదు. కాల్ చేశాను, చెప్పాడు ఒక 10 నిమిషాల్లో చేస్తానని చెప్పి, చూద్దాము. అండ్ ఇక్కడ కూడా ఇద్దరు కూర్చోవచ్చు, టోటల్గా అయితే 17 మంది కూర్చోవచ్చు, దీంట్లో ట్రావెల్ చేయొచ్చు. అడ్జస్ట్ అయితే ఇంకొకరు కూడా అటు ఇటుగా చేయొచ్చు అనమాట. ఫైనల్గా అయితే ఇది ఇన్ లుక్, అవుట్ లుక్ కార్డ్ చూసారు కదా, ఇది ఇన్సైడ్ లుక్. అండ్ టీవీ వర్క్ అవుతుంది, సెట్ బాగుంటుంది. అండ్ అక్కడ మనకి కంట్రోల్స్కి లైట్లకి స్విచ్లు అనమాట, ఫ్యాన్ ఉంది ఇక్కడ. ప్రతి ఒక్కటి నేను చెప్పాను, క్లియర్గా చెప్పాను అని అనుకుంటున్నా. ఏదన్నా తప్పు ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోకి ఇంప్రూవ్ వెళ్తాను. అండ్ దీని వెయిట్ వచ్చి టెంపో వెయిట్ 2835 కేజీలు దీని వెయిటే, 2.5 కన్నా ఎక్కువగా ఉంది టన్నులు. అండ్ అంత వెయిట్ ఉందన్నమాట బండి మొత్తం ఓవరాల్గా వెయిట్ చూస్తే. నేను ఆర్సీలో చూస్తే ఇదంతా నాకు తెలియదు, అది ఫైనల్గా ఇంకా అన్న కాల్ చేసి కనుక్కున్నాం దీని ప్రైజు. అంటే దీనికి మంత్లీ ఈఎంఐ ఎంత, ఎన్ని నెలలు పెట్టుకున్నాడో కనుక్కున్నాం. అన్నకి కాల్ చేస్తాను, నెక్స్ట్ కంటిన్యూ చేస్తాను. అండ్ గాస్ ఇప్పుడే అన్నకి కాల్ చేశాను, అన్న రాలేకపోయాడంట, బయట ఉన్నాడంట పని మీద ఏదో బిజీగా. అండ్ అన్నీ కనుక్కున్న కాల్లోనే. బండి రేట్ వచ్చి 26 లక్షలు ఓన్లీ బండి కాస్టే. అండ్ ఫస్ట్ డౌన్ పేమెంట్ 4,50,000 కట్టాడంట. 50 నెలలకి ఫర్ మంత్ ఈఎంఐ 53,000 అంట. అప్పుడు ఓవరాల్గా మనకి ఎట్లేసుకినా 30 దగ్గర వస్తూ ఉంది రేటు. అండ్ ఇంకొకటి ఎక్స్ట్రా ఫిట్టింగు అండ్ ఫ్లోర్ మ్యాట్, టీవీ సిస్టము అండ్ హోమ్ థియేటరు, ఇవన్నీ మొత్తం కలిసి మనకి 1,50,000 పడిందంట, అంటే 1,50,000 పడింది. ఓవరాల్గా చూస్తే మనకి దగ్గర దగ్గర 33 లక్షల సెలర్ వస్తూ ఉంది మొత్తం. అంటే ఎక్స్ట్రా ఫిట్టింగు అండ్ ఈఎంఐ ఇంట్రెస్ట్ టోటల్గా బండి కాస్ట్ అయితే అంత పడుతూ ఉంది. 50 నెలలకి ఫర్ మంత్ 53,000, 50 నెలలు కట్టాలి. అండ్ ఓన్లీ బండి రేట్ వచ్చి 26 లక్షలు అంట, 26 లక్షలు బండి కాస్ట్. ఇది మొత్తానికి అయితే అన్నైతే రాలేకపోయినాడు, ట్రై చేసిన. మొత్తానికి మన ఛానల్లో 33 లక్షల విలువైన వెహికల్ని రివ్యూ చేస్తున్నాం. ఇది ఫైనల్గా ఈ వీడియో అంతే. ఏదన్నా కామెంట్ ఉంటే కామెంట్ చేయండి ఎలా చెప్పానని చెప్పి. అండ్ నచ్చితే లైక్ చేయండి, వీలైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.